హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే, మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న టాపిక్ మీద మీకు ఒక అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఎందుకంటే మన ఛానల్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మనం ముందుగా HTML, CSS అలాగే బూస్ట్ యాప్ అయితే డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం 34 వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 35th వీడియో. ఓకేనా? ఒకసారి మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. దెన్ యూ విల్ గెట్ బెటర్ ఐడియా ఆన్ HTML, CSS అండ్ బూస్ట్ యాప్ అనమాట. ఓకేనా? మనం ముందుగా మీ ఈ అసైన్మెంట్ చేయాలంటే మీరు ఫస్ట్గా HTML హెడర్ పార్ట్లో ఈ సీరియల్ లింక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు VS కోడ్లో HTMLని CSSని అయితే లింక్ చేయాలన్నమాట. లింక్ చేసిన తర్వాత మీకు అసైన్మెంట్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ఇది అసైన్మెంట్ 1 అనమాట. కలర్ ప్యాలెట్. ఈ కలర్ ప్యాలెట్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. మనం ముందుగా ఎక్స్ట్రా స్మాల్ డివైస్ మనకి 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? అందులో మనకి ఈ స్మాల్ డివైస్ ఈ స్మాల్ డివైస్లో ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఓకేనా? ఒక బాక్స్ కింద ఒకటి. ఓకేనా? లైన్ బై లైన్ ఈ ప్రైమరీ అనే మొత్తం 12 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలి. అలాగే సెకండరీ కూడా 12 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో అయితే రావాలన్నమాట. అలాగే స్మాల్ డివైస్లో అయితే మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఓకేనా? మీరు కేటగరైజ్ చేయండి అనమాట. మీరు బేస్ చేసుకొని ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేసి ఇంత విడ్త్ వస్తుంది అనేది మీరు అనలైజ్ చేసి మీరైతే ఈ లేఅవుట్ని అయితే డెవలప్ చేయండి అనమాట మీ సొంతంగా. ఓకేనా? ఈ మిడిల్ డివైస్ ఎప్పుడైతే మీరు మిడిల్ డివైస్ ఓపెన్ చేస్తారో మీకు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఓకేనా? మీరు ఇమేజెస్ చూసుకుంటూ మీరు ఎన్ని కాలమ్స్ అయితే అన్ని కాలమ్స్ అయితే ఇవ్వండి అనమాట. బేస్డ్ ఆన్ ఆ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ యూజ్ చేసుకొని ఏ డివైస్లో ఏ విధంగా కనపడాలనేది మీరు డిసైడ్ చేయండి అనమాట. ఓకేనా? లార్జ్ డివైస్ అయితేనేమో ఈ విధంగా, అలాగే ఎక్స్ట్రా లార్జ్ డివైస్ అయితేనేమో ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఓకేనా? మీరు ఈ నేమ్స్ ఈ కలర్స్ కోసం బూస్ట్ అప్ యూటిలిటీస్ అయితే యూజ్ చేసుకోండి అనమాట. ఓకేనా? ఇక్కడ నోట్ వచ్చేసి మీరైతే ముందుగా మన వల్ల కాదు అలా అనుకోకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మిస్టేక్స్ ఉంటే మన వీడియోస్ చూడండి. ఓకేనా? ఇక్కడ మీరైతే ట్రై చేయండి అనమాట. ముందుగా మీరు ట్రై చేయండి, మీ వల్ల అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వార్నింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కాలమ్స్ అనేవి రో లోపల మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీరు మిస్టేక్ చేయొద్దు అనమాట. ఇక్కడ కాలం లోపల మళ్ళీ కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కాలం లోపల మళ్ళీ కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వద్దు అనమాట. ఎప్పుడైనా రో లోపల కాలమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ కాలం, ఇక్కడ కాలం ఉంది కదా, ఈ కాలం మళ్ళీ లోపల రో ఇచ్చి దాని తర్వాత మనం కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? రో ఇచ్చిన తర్వాత మనం కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైనా రో తర్వాత కాలం చేయాలన్నమాట. ఓకేనా? ఓన్లీ రో కాలం లోపల మళ్ళీ కాలమ్స్ అయితే ఇవ్వరాదన్నమాట. ఈ మిస్టేక్ అయితే చేయొద్దు అనమాట. ఓకేనా? ఇది మన అసైన్మెంట్ 1. దీనికి సంబంధించిన అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇది లార్జ్ డివైస్ కదా, ఒకసారి చూపిస్తాను. మనం ప్రీవియస్ వీడియోలో చేసింది అనమాట. ఇది స్మాల్ డివైస్. అదే మిడిల్ డివైస్ అయితే మనం ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? నాకు నచ్చినట్టు పెట్టుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో చేసాం అనమాట. 6 ఇచ్చాము. తర్వాత ఎక్స్ట్రా అలాగే లార్జ్ డివైస్ అయితేనేమో 3 ఇచ్చాము. అదే ఎక్స్ట్రా లార్జ్ డివైస్ అయితేనేమో 4 ఇచ్చాము అనమాట. 4 బాక్సెస్ వచ్చేలాగా ఇచ్చాము అనమాట. దీని తర్వాత మన సెకండ్ అసైన్మెంట్ అనమాట ఇది. దీని తర్వాత ఇప్పుడు మనం సెకండ్ అసైన్మెంట్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ అసైన్మెంట్లో ఏం చేయాలంటే మీరు ఒక నాబార్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఈ నాబార్ గురించి మనం డీటెయిల్గా అయితే ప్రీవియస్ వీడియోని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఆ ప్రీవియస్ వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? మన ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఆర్డర్ వైజ్ అయితే ఆ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఫుడ్ మంచ్, ఈ ఫుడ్ మంచ్ అనే ఒక నాబార్ని అయితే బిల్డ్ చేద్దాం. మీకు ఎక్స్ట్రా స్మాల్ డివైస్ ఇద్దాము. ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అలాగే మీడియం డివైస్లో అయితే ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఈ నావ్ బార్ ఉంది కదా, ఎప్పుడైతే 3 లైన్స్ మీద క్లిక్ చేస్తారో ఈ నేమ్స్ అయితే రావాలన్నమాట. అందులో ఉన్న నేమ్స్ బై డిఫాల్ట్గా ఉన్న నేమ్స్ తీసేసి మీరైతే ఈ నేమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలాగే అలాగే లార్జ్ డివైస్ ఓపెన్ చేశారనుకోండి, లార్జ్ డివైస్ అలాగే ఎక్స్ట్రా లార్జ్ డివైస్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. అంటే ఈ ఐటమ్స్ అనేవి మనకి రైట్ సైడ్ అయితే మూవ్ చేయాలన్నమాట. ఓకేనా? మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో మార్జిన్ ఆటో అని, మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందని. ఓకేనా? ఈ విధంగా అయితే చేయండి అనమాట. ఇక్కడ నోట్ వచ్చేసి మీరు మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, మీ వల్ల అవుతుంది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి అనమాట. ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక లాజిక్ అయితే బిల్డ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ కలర్స్ కోసం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ నాబార్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం మీరు బై డిఫాల్ట్‌గా నాబార్ లైట్ కలర్ అయితే ఉండడం జరుగుతుంది. బీజీ లైట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నాబార్ డార్క్ కలర్ అయితే ఇవ్వండనమాట. బై యూజింగ్ బూస్టప్ యూటిలిటీస్ యూజ్ చేసుకొని మీరైతే ఆ కలర్ అయితే ఇవ్వండనమాట. ఇక్కడ రిసోర్సెస్ వచ్చేసి ఇక్కడ ఈ లోగో అనమాట.
ఫుట్నోట్కి సంబంధించిన లోగో, ఈ లోగోకి సంబంధించిన యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మీరు దాని లోగోకి అయితే ఇవ్వండి అనమాట. ఓకేనా? ఇవి మీకు ఈ వీడియోలో చేయాల్సింది మీరు.